పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ట్రైలర్ నిన్న విడుదలై ఎలాంటి రెస్పాన్స్ను సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మొదటి నుండి ఈ యొక్క సినిమాపై అభిమానుల్లో కానీ ప్రేక్షకుల్లో కానీ చిన్న చూపే ఉండేది. ఎందుకంటే 5 ఏళ్ల క్రితమే విడుదలైన యొక్క చిత్ర షూటింగ్ ఎన్నో బ్రేకులు, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, ఇలా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఈ యొక్క చిత్ర షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇక ఈ ఏడాదిలోనే ఈ యొక్క చిత్రం విడుదల 3 సార్లు వాయిదా పడింది. చివరిసారి అయితే విడుదలకు దగ్గర వరకు వచ్చి చివరి నిమిషంలో వాయిదా పడడం అభిమానులను ఎంతటి నిరాశకు గురి చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఎన్నో నెగిటివ్ వైబ్స్ మధ్య నిన్న విడుదలైన ట్రైలర్ అందరినీ ఆశ్చర్యపరిచిందనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ట్రైలర్లో పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూపించారు. ఇక ఆయన అభిమానులు రాష్ట్రం అంతటా పండగ చేసుకున్నారు. ఇక ట్రైలర్ను రికార్డు పరంగా వేరే లెవెల్కు తీసుకెళ్లారు. ఇక 24 గంటల్లో గడవ ముందుకే సౌత్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఇక ఈ యొక్క చిత్రానికి పుష్ప 2 చిత్రం 24 గంటల్లోనే 44 మిలియన్కు పైగా వ్యూస్ సొంతం చేసుకొని ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది. ఇక ఈ రికార్డు చాలా రోజుల వరకు బ్రేక్ అవ్వకుండా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ అంతా లేవు అంటూ ప్రచారం కాబడింది. హరిహర వీరమల్లు చిత్రం అవలీలలుగా ఆ రికార్డును బ్రేక్ చేసింది. 24 గంటల్లోనే 48 మిలియన్ పైగా వ్యూస్ను సొంతం చేసుకొని సంచలన రికార్డునైతే నెలకొల్పిందని చెప్పాలి. కేవలం వ్యూస్ పరంగా మాత్రమే కాదు, లైక్స్ పరంగా కూడా ఈ యొక్క ట్రైలర్ అదరగొట్టింది. ఓవరాల్గా 24 గంటలు గడిచిన తర్వాత 7,30,000 లైక్ను సొంతం చేసుకుంది ఈ యొక్క చిత్రం. ఇక ఇది ఆల్ టైమ్ రికార్డ్ కాదు. ఆరంభంలోనే లైకులు కాస్త స్లోగా ఉన్నా దాని ప్రభావం ఫుల్ రన్లో పడింది. కానీ అభిమానుల ప్రమేయం ఎక్కువ లేకపోయినా కూడా ఈ రేంజ్ లైక్స్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. ఓవరాల్గా హరిహర వీరమల్లు ట్రైలర్ మాత్రం ఇప్పుడు 24 గంటల్లోనే 48 మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని పుష్ప 2 రికార్డును బ్రేక్ చేసిందని చెప్పాలి. పుష్ప 2 రికార్డ్ అవలీలలుగా క్రాస్ చేసింది హరిహర వీరమల్లు ట్రైలర్. అయితే పుష్ప 2 ట్రైలర్ కేవలం 24 గంటల్లోనే 44 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకోగా ఇప్పుడు హరిహర వీరమల్లు ట్రైలర్ 48 మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డునైతే నెలకొల్పింది. ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ యొక్క వార్త మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతూ ఉంది.